అంటే మీరు మీరు మరి ఏం పెట్టారో నేను కూడా ఇప్పటివరకు చదవలేదు. కానీ అంటే ఒక ఒక ఇప్పుడు మృదంగ విద్వాంసులు ఉన్నారు. సో వాళ్ళకు ఒక ప్లేస్లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని బయటికి పంపిస్తారే తప్పించి అందరూ మృదంగ విద్వాంసులు అందరూ పదండి అక్కడికని అందరూ అడగరు కదా ఎప్పుడు కూడా. సో వీణలో ఎవరు బాగా వాయిస్తున్నారు, ఇప్పుడు ఎవరు ప్రాచుర్యం పొందారు, అదేవిధంగా వీణ వాయించడమే కాదుగా మనిషి కూడా అందంగా కనిపించాలిగా వీణ వాయిస్తున్నప్పుడు. మనం సరస్వతీదేవి వీణ కనిపిస్తుంది, సరస్వతి మాత అనుగ్రహం అంటారు కదా, ఏదో ఉంటుంది కదా అక్కడ. సో అలాంటి విమర్శలు వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి ఆన్సర్ ఇవ్వాలి కదా ఒక్కొక్కసారికి. ఏమిస్తారండి, నాకేమీ గర్వం లేదు. నేను ఫస్ట్ నుంచి నాకేమీ రాదు మొర్రో, నేను ఒక స్టూడెంట్ని. మీ గురువు గారికి ఫోన్ చేశారా? మా గురువు గారు నాకు ఫోన్ చేశారు. లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు. లైక్ వాటికి ఆఫ్ కోర్స్ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడేది ఉంటుంది. అదే అందరూ హ్యాపీగా ఫీల్. ఎందుకు ఫీల్ అవ్వరండి, అందరూ నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, ప్రౌడ్ ఆఫ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ అని. కానీ ఒక్కటి చెప్పడం ఏంటంటే నాకు గర్వాలు అలాంటివి ఏమీ లేవండి. నాకు యాంగ్జైటీ. నన్ను మీరు ఇంట్లో చూస్తే ఇప్పుడు మైకులు పేలిపోతాయి, ఇంకా నేను ఇంటర్వ్యూలో నాకే అనిపించి మెల్లిగా మాట్లాడుతున్నాను. కానీ నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉందంటే చాలా హైపర్ యాక్టివ్. నేను యాంగ్జైటీ డిజార్డర్ కాదు, హైపర్ యాక్టివ్, విపరీతమైన హైపర్ నేను చిన్నప్పటి నుంచి. దానివల్ల కొంచెం ఏదైనా అగ్రెసివ్గా పొగరుగా మాట్లాడినట్టు మీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఆ పొగరే ఉంటే మీరు ఈ స్టేజ్కి రారుగా. నేను ఎప్పుడు చెప్తాను, నాకేమీ రాదు మొర్రో, నేనే స్టూడెంట్ని, విద్వాంసుల విద్య పోకూడదు, వృధా పోకూడదు, వీణ చచ్చిపోకూడదు, నెక్స్ట్ పిల్లలు వాడాలి దానికోసమే అని. ఇంకొకటి, నాకు సోషల్ మీడియాలో నన్ను వాళ్ళందరినీ నేను ఫ్యామిలీ అనుకుంటానండి. ప్రతిదీ నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాను. అలవాటు నాకు అది 10 ఏళ్ళ నుంచి. ఇవాళ నా ప్రాక్టీస్ చేశాను, నా వేళ్ళు ఇలా అయ్యాయి, ఇంత ప్రాక్టీస్ చేయటం వల్ల నా బ్యాక్ పెయిన్ వచ్చింది, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంత కష్టపడ్డాను, అవన్నీ కోరుకొని నేను షేర్ చేసుకోవాలని కోరుకొని నా సోషల్ మీడియా ఫ్యామిలీ ఉన్నారు నాకు. ఓకే, ఏదో వీణ వాయించానా పెట్టానా అని కాకుండా నా గురించి వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మీ వ్యక్తిత్వాన్ని తెలియచేయాలి. వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ కోసమని చెప్పుకుంటానే తప్ప నేనేదో తోపుని, నేను వీణని ఉద్ధరించేశాను, వీణని నేనే కాపాడేశాను అని నేను ఎక్కడా చెప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ అదే చెప్తాను, ఉద్ధరించారు కాదు వీణని, అందరూ చేశారు. ఇక్కడ కూడా మీరు తప్పు మాట్లాడారు. శ్రీవాణి ఒక్కటే అని కాదు, శ్రీవాణి ఉద్ధరించలేదు. ఈ ఉద్ధరించిన విద్వాంసులందరి విద్య వేస్ట్ అయిపోకూడదు. ఈ సోషల్ మీడియాలో నాకు నాలెడ్జ్ ఉంది, ఈ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాలి అనే ఒక్క తాపత్రయమే, అంతే తప్ప నేనేదో విద్వాంసరాలని కాదు, పొగరలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు అందరూ మనం ట్రాక్ తీసుకుందాం, రన్నింగ్ ట్రాక్లో 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్లో ఒక్కళ్ళే గెలుస్తారు. అందరికీ బాగా పరిగెత్తడం వచ్చు, కానీ ఒక్కళ్ళే గెలుస్తారు. ఎందుకు కారణం, అందరం గెలవచ్చు కదా. అదృష్టమేమో, నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం, నన్ను ఏం చేయమంటారు. కానీ దాన్ని కూడా ఎందుకో కొంతమంది విమర్శిస్తున్నారని చెప్పి నేను విన్నాను. ఎందుకు, నిజమేనా అది? మీరు కూడా కొంత విన్నాను. వాళ్ళందరికీ నేనేం చెప్పను. నా వల్ల మీరు ఏమన్నా నిజంగా ఫీల్ అయి ఉంటే అంతే, ఇంకేం చెప్పలే. కంటిన్యూ చేస్తారా ఇట్లాగే? తప్పకుండా. మీకు ఏమైనా డౌటా? కంటిన్యూ చేయడం అంటే కావాల్సిన స్టేజ్కి వచ్చేసారు కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేనే వచ్చాను. అదేంటి, ఊరుకోండి. ఒక కన్సర్ట్ లో, ఒక పెద్ద కన్సర్ట్ లో మీరు అది కాదు నాకు. ఒక పెళ్లి వేడుకలో ఇవ్వటం అని అంటే రేపు ఆస్కార్ దాకా వెళ్దాం అనుకుంటున్నారా? అబ్బో కాదు, ఇవన్నీ నా గోల్స్ కావు. ఓకే, మీ గోల్ ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల సంగీతం మ్యూజిక్ వైజ్ ఉండాలి. ఇంట్లో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొడితే అంత మాట వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చక్కగా సంగీతాన్ని నేర్పించాలి. ఆడపిల్లే కాదు, మగ పిల్లలేనా చక్కగా మన శాస్త్రీయ కళలు నేర్చుకోవాలి. ఆ దేవుడు ఎంత శక్తిస్తే, ఆ సరస్వతి అమ్మవారు నాకు ఎంత శక్తిస్తే అంతవరకు నేను నా కృషిని చేస్తూనే ఉంటాను. ఎవరో ఏదో అన్నారని మధ్యలో ఆపేయడాలు. అంబానీ గారు మొదటి అబ్బాయి పెళ్లికి మిమ్మల్ని పిలవాలి. 5 ఏళ్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయండి, కానీ కమ్యూనికేషన్ కుదరట్లేదు. ఓకే, అవన్నీ చెప్పను కానీ ఆ కమ్యూనికేషన్ కుదరక చెప్పండి ఏమైంది. లేదు, ఫస్ట్ ఒక ఆమె ఫోన్ చేశారు. ఆమె 5 ఏళ్ల నుంచి నాకు కాంటాక్ట్ అవుతుంది. ఈసారి మార్చేశారు. ఫస్ట్ ఫోన్ చేసి మేము కొన్ని లిస్ట్ ఇస్తాము, ఆ సాంగ్స్ ప్లే చేయాలి. లేదమ్మా, మీరు లిస్ట్ ఇస్తే నేను ప్లే చేయను. నా మనసుకి, నా వీణ మీద నేను ఏది బాగా పలకగలను అనుకుంటానో అవి వాయిస్తానమ్మా, ఇది నేను వాయించను ఇలాగా. అట్లా కొన్ని వాటి వల్ల తను సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల 5 ఏళ్ల నుంచి ప్రతి ఒకేషన్కి నాకు ఫోన్ వస్తూనే ఉంది. నాకనే కదా చాలా మందికి వచ్చే ఉంటుంది. ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు, ఎన్నో రోజులు కాబట్టి అందరికీ ఇన్విటేషన్స్ వచ్చుంటాయి. సో మీరు ఒక వీడియో పెట్టారు, నేను ఇలా వెళ్ళాను శ్రీమన్ నారాయణ ఫోజ్లో వెళ్ళాను సంథింగ్,
నేను ఫుల్గా చూడాలి ఆ వీడియో, అవును, అవును. బట్ అలా వెళ్ళా నేను. సో ఇలాగే వెళ్ళబోతున్నాను రేపు, దీనికి కూడా దీన్ని చూసే నన్ను చూసి ఇలా చూసి ఇట్లాగే రెడీ రావాలి అక్కడికి అని చెప్పి అవును, అవును. వాళ్ళు నన్ను పిలిచారన్నారు. అవును. సేమ్ ఎగ్జాక్ట్ అక్కడ లేదు లేదు, పోల్చుకున్నారు. మడిచారును ఆ మధుర వీణ కలంకారీ వీణ తీసుకెళ్ళలేదు. మడిచారు క్లాసికల్, వాళ్ళ ఇంట్లో క్లాసికల్ దానికైతే కడదాం అనుకో. సినిమా పాటలు మడిచారు సూట్ కాదు కదా చెప్పాను, ఓకే అన్నారు. సో దీంట్లో తేడాలు ఉంటాయి, వీణలో కూడా ఎన్ని తేడాలు వస్తూ ఉంటాయి? ఇది మంచి నాదం వస్తుందండి, కానీ మరి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా దొరికిందో లేదో తెలియదు, కానీ నాకు దీనికి కరెక్ట్ పికప్లు దొరకట్లేదు నాకు. అంటే ఈ నాదాన్ని అందరికీ స్టేజ్ మీద లైక్ అవి నాకెందుకో నాకు 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 నా సౌండింగ్ కొంచెం అనిపించింది. పట్టుకెళ్ళిన వీణ ఇదేనా? లేదు లేదు, ప్లస్ ఇంకొక మైనస్ ఏంటంటే దీన్ని నేను మొయ్యలేను. ఈ వీణ సూపర్ అసలు, దీనికి నేను ఈ పికప్ పెట్టించేసుకున్నాను యాక్చువల్లీ. దీని బాక్స్తో కలిపితే ఇది ఎంత పెద్దగా ఉంటుంది, నేను ఎక్కడ పోయినా. అందువల్ల ఎలక్ట్రిక్ వీణని నేను ప్రిఫర్ చేస్తాను. అక్కడ వాయించింది మీరు ఎలక్ట్రిక్ వీణే.